అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్కి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి వారు జూలై 2, 3, 4 మరియు 5 తేదీల మధ్య మీ జీవితంలో ఏదో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినప్పటికీ మీలో ఉన్న చాలామందికి ఇవి నిర్ణయాత్మకమైన రోజులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం, ఒక నిర్ణయం, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి గురించి స్పష్టత ఈ కాలంలో రావచ్చు. కొందరికి ఇది ఆర్థికంగా ఉపశమనం ఇచ్చే సమయం అయితే మరికొందరికి సంబంధాల విషయాల్లో నిజమైన ముఖాలు బయటపడే సమయం కావచ్చు. గత కొన్ని వారాలుగా మీ మనసులో ఒకే విషయం తిరుగుతూనే ఉండవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఇంకా కొంతకాలం వేచి ఉండాలా? నాకు రావాల్సిన ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల గ్రహస్థితులు చూస్తే ఆలస్యంగా కనిపించిన కొన్ని విషయాలు క్రమంగా ముందుకు కదలటం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుని సంచారం మరియు ఇతర గ్రహాల ప్రభావం వల్ల భావోద్వేగాలు కొంత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. మీరు సాధారణంగా మీ మనసులోని విషయాలను బయట చెప్పరు, కానీ ఈ రోజుల్లో మీలో దాచుకున్న భావాలు బయటపడే అవకాశం ఉంది. కొందరు వృశ్చిక రాశి వారు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తులతో మళ్ళీ మాట్లాడే పరిస్థితులు ఎదుర్కోవచ్చు. మరికొందరికి పాత పరిచయాలు తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పని భారం పెరిగే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో మీ కృషిని గమనించే వ్యక్తులు కూడా ఉంటారు. వృశ్చిక రాశి వారు మీరు చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మీ పేరు నిలిచే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున మాటల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జూలై 3 మరియు జూలై 4 తేదీలో తొందరపడి తీసుకునే నిర్ణయాల విషయాల్లో 1-2 సార్లు ఆలోచించడం మంచిది. వ్యాపారం రంగంలో ఉన్నవారికి పాత బకాయిలు లేదా నిలిచిపోయిన వ్యవహారాలు మళ్ళీ కదలికలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు విషయంలో మాత్రం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం మంచిది. మీకు కనిపిస్తున్న ప్రతి అవకాశం నిజమైనదే కావాల్సిన అవసరం లేదు. కాబట్టి తొందరపాటు నిర్ణయాల కన్నా పరిశీలనతో ముందుకు సాగితే లాభం ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు పూర్తిగా చెడ్డవి కూడా కాదు, పూర్తిగా అద్భుతమైనవి కూడా కాదు. డబ్బు వస్తుంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక చెల్లింపు లేదా ఆర్థిక ఉపశమనం కొందరికి ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కొంత ప్రశాంతత కనిపించినప్పటికీ చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఉండటం చాలా అవసరం. మీ మాటల్లోని తీవ్రతను కొంత తగ్గిస్తే చాలా సమస్యలు మొదలు కాకముందే ముగిసిపోతాయి. మీ అభిప్రాయం సరైనదే అయినప్పటికీ దాన్ని చెప్పే విధానం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి వృశ్చిక రాశివారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ కాలం పరీక్షించే సమయంగా మారవచ్చు. నిజమైన అనుబంధాలు మరింత బలపడతాయి, కానీ కేవలం అపార్థాల మీద నిలిచిన సంబంధాలు కొంత దూరం వెళ్ళే అవకాశం ఉంది. కొందరికి అనుకోని సందేశం, కాల్ లేదా సమావేశం భావోద్వేగాలను మళ్ళీ మేల్కొల్పే అవకాశం ఉంది. వివాహితుల విషయంలో కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. భాగస్వామి ఆరోగ్యం లేదా వారి మనసుకు సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే పరస్పర సహకారం ఉంటే ఈ రోజులు మరింత బలమైన అనుబంధాన్ని తీసుకురాగలవు. విద్యార్థులకు ఇది ఏకాగ్రతను పరీక్షించే సమయం. సోషల్ మీడియా, అనవసరమైన ఆలోచనలు లేదా దృష్టి మార్చే విషయాలు మీ పురోగతిని కొంత తగ్గించే అవకాశం ఉంది. క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి లేదా అలసట వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విశ్రాంతి మరియు ఆహార నియమాలు విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా ఉండటం మంచిది. జూలై 2వ తేదీన కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలకు అనుకూలంగా ఉండవచ్చు. జూలై 3వ తేదీన భావోద్వేగ నిర్ణయాలను తగ్గించుకోవడం మంచిది. జూలై 4వ తేదీన పని మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. జూలై 5వ తేదీకి వచ్చేసరికి కొన్ని విషయాల్లో స్పష్టత పెరిగే మానసికంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఒక్క రోజులో రాకపోవచ్చు, కానీ ఈ 4 రోజులు ఆ మార్పు ప్రారంభమయ్యే దశ మిమ్మల్ని నడిపించే సమయంలో మారే అవకాశం ఉంది. మీరు చూపించే సహనం, మీరు తీసుకునే నిర్ణయాలు మరియు మీరు ఎవరిని నమ్ముతారన్నది ఈ కాలంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయి.
ఒక విషయం గుర్తుంచుకోండి వృశ్చిక రాశి వారు, ఈ రాశి ఫలితాలు సాధారణ వృశ్చిక రాశి గ్రహస్థితులను ఆధారంగా చేసుకొని చెప్పబడుతున్నాయి. ప్రతి ఒక్కరి జన్మ తేదీ, సమయం, జన్మస్థలం మరియు వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. మీ అదృష్టం, మీ వ్యక్తిగత జాతక స్థితి మరియు గ్రహ బలం అనుకూలంగా ఉంటే ఇక్కడ చెప్పిన ఫలితాలలో కొన్ని లేదా అనేకం మీ జీవితంలో ప్రతిఫలించే అవకాశం ఉంది. మీ ఖచ్చితమైన జాతకం తెలుసుకోవాలంటే మీ జన్మ తేదీ, సమయం మరియు జన్మస్థలం ఆధారంగా వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం అవసరం. అయితే వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల కాలంలో కొందరిపై నరఘోష ప్రభావం కూడా కొంతమేర కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అభివృద్ధిని చూసి అసూయపడేవారు, మీ పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకునేవారు లేదా మీ గురించి ప్రతికూలంగా మాట్లాడే వ్యక్తుల ప్రభావం మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. మీరు చేసే పనులు చివరి నిమిషంలో ఆలస్యం కావడం, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారడం, అనవసరమైన అపార్థాలు ఏర్పడటం వంటి పరిస్థితులు కొందరికి ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆత్మవిశ్వాసం మరియు సహనం ఈ ప్రభావాలను చాలా వరకు తగ్గించగలవు. ఈ సమయంలో మీ ప్రణాళికలను ప్రతి ఒక్కరితో పంచుకోకుండా ఉండటం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ప్రశాంతంగా ఆలోచించడం అవసరం. మీ విజయాలను అందరికీ చెప్పే ముందు అవి పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచడం మీకు మేలుని చేస్తుంది. ముఖ్యంగా జూలై 3 మరియు జూలై 4వ తేదీలో అనవసరమైన వాదనలు, కోప ఆవేశాలు మరియు తొందరపాటు నిర్ణయాలను వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది. పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం భక్తి శ్రద్ధతో ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. వృశ్చిక రాశి వారు మీకు సాధ్యమైతే సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేయించడం లేదా దీపం వెలిగించడం శుభప్రదం అని చెప్పుకోవచ్చు. అలాగే మంగళవారం రోజున హనుమంతుణ్ణి దర్శించుకోవడం మరియు హనుమాన్ చాలీసా పారాయణం చదవడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపారాధన చేయటం మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా అనుకూల ఫలితాలను తీసుకురాగలదని సాంప్రదాయ విశ్వాసం చెప్తుంది. ప్రియమైన వృశ్చిక రాశి వారు, జూలై 2, 3, 4 మరియు 5 తేదీలు మీ జీవితంలో కొన్ని విషయాలకు ముగింపు మరియు కొత్త ప్రారంభాలకు సంకేతంగా మారే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు మీరు చూపించే ఓర్పు, మీరు తీసుకునే నిర్ణయాలు మరియు మీరు నిలబెట్టుకునే నమ్మకం ఈ కాలంలో మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉండవచ్చు. వృశ్చిక రాశి వారు మీకు కొన్ని పరీక్షలు ఎదురైన వాటిని అధిగమించే శక్తి కూడా మీలో ఉంటుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ రాశి ఫలితాలు సాధారణ గ్రహస్థితులు మరియు రాశి ఆధారంగా చెప్పబడుతున్నాయి. ప్రతి వ్యక్తి యొక్క జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం మరియు వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. మీ అదృష్టం, మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహ బలం అనుకూలంగా ఉంటే ఇక్కడ చెప్పే ఫలితాల్లో అనేకం మీ జీవితంలో ప్రతిఫలించే అవకాశం ఉంటుంది. మీ ఖచ్చితమైన జాతకం తెలుసుకోవాలంటే మీ జన్మ తేదీ, జన్మ సమయం మరియు జన్మస్థలం ఆధారంగా వ్యక్తిగత జాతక విశ్లేషణ అవసరం. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక మరియు రాశి ఫలితాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.